పోలీసు సిబ్బంది వారికి విజ్ఞప్తి, ఈరోజు చాలా శుభకరం. రెండు వర్గాలకు కూడా మరి వాళ్ళు ఏ వర్గమైనా నా వాళ్ళే అని చెప్పి రెండు వర్గాలను సమన్వయం చేసి కోర్టు కేసు మనం ఈ సభాముఖంగా గౌరవ మంత్రివర్యులకు, మా ఎండీ గారికి, సమస్త మా జిల్లాకి, మరి మా కమిషనర్ గారికి, మా అనిల్ సార్ అందరికీ, మా మసల్ సార్ సారయ్య గారికి, మా సంపత్ గారికి, మా నరసింహ గారికి అందరూ కూడా బీసీ సంక్షేమ శాఖ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ ఏదైతే కార్యక్రమం ఉందో మనం 40 లక్షలతోనే మరి సినిమా కింద మన 40 లక్షలు 25 లక్షల్ని 45 లక్షలు చేసుకున్నాము. మిషనరీ కూడా 20 లక్షలు చేసుకున్నాము. 2 యూనిట్లు పెట్టుకున్నాం ఈరోజు. మరి అంతేకాకుండా మరి గౌరవ మంత్రి గారు మరి మనకు ఇంకో 7.5 HP మోటార్ కావాలంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యేలతో మాట్లాడి అది కూడా మనకు ఈ 3 days లోపే మనకు మంజూరు చేయించడం జరిగింది. మనము గౌరవ మంత్రి వారికి మనము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దయచేసి అందరికీ మనవి తీసుకొని సైడ్ చేయాల్సిన ప్రార్థన. కలిసి గారు గారికి ఈరోజు మనము ఈ పథకం కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. వీరేపల్లి శంకర్ చార్నర్ మాట్లాడవలసింది కోరుతాను. చార్నర్ ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. చేసిన ప్రభాకర్ అన్న గారు, ఎంపీ కుమార్ గారు, సారన్న గారు, కలెక్టర్ గారు, ఈడీ గారు, కమిషనర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి రజక కుటుంబ సోదరులందరికీ నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకు కోర్టు పడుతున్నా అది అర్థమైతలేదు నాకైతే. ఇది అర్థం కాని సమస్య ఉంది కాబట్టి విసుకుంటున్నారు కలెక్టర్ గారు కానీ మంత్రి గారు. మీ యొక్క ప్రవర్తన చూసి విసుకుంటున్నారు కాబట్టి మీరు క్రమశిక్షణతో ఉండవలసిందిగా, మీకు సంక్షేమ ఫలాలు ఈ ప్రభుత్వాలు అందజేస్తా ఉన్నాయి. అవి అర్హత కలిగిన వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం మీ అందరికి అండగా ఉంటది కాబట్టి ఇంకా యూనిట్లు కావాల్సిన కూడా మేము ప్రభుత్వం ద్వారా తప్పకుండా మీకు ఎన్ని కావాల్సిన కూడా మీకు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటాం. మీరు అన్ని విషయాలు ప్రభుత్వం చెప్పే కార్యక్రమాలు పెద్దలు వచ్చిన బీసీ మంత్రివర్యులు కూడా మీ అందరికీ కొంత సమాచారం ఇస్తారు. అది మీరు అందరూ వినాల్సిందిగా, క్రమశిక్షణతో ఉండవలసిందిగా మీ అందరితో మనవి చేస్తూ ఈరోజు రజక కుటుంబం ఇవాళ చేస్తూ గ్రామాలలో తనకి చాటుకునే పరిస్థితుల్లో మీ యొక్క జీవితాలలో చూడాలి, ఒక మోడర్నైజేషన్ ఇప్పియాలి, మంచి మెకానిజంతో కూడుకున్న యూనిట్ ఇవాళ పెద్ద ఎత్తున 27 లక్షలు అంటే కూడా మరి మీకు టెక్నాలజీలో మార్పు వచ్చింది కాబట్టి ఈ ఆధునిక యుగంలో మనకు బట్టలను ఏ విధంగా పరిశుభ్రంగా చేసేయాలో ఈ యొక్క యూనిట్ ద్వారా వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వాలలో లబ్ధి పొందడానికి ప్రతి ఒక్కరు ఈ ఆర్గనైజేషన్ లో మీరందరూ ముందుకు రండి. తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇలా పేదల ప్రభుత్వం,
ఇలా మీరు నచ్చిన ప్రభుత్వం, మీరు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా గతంలో కంటే ఒక సమర్థుడు అక్కడ కూడా సారన్న కూడా గతంలో కూడా బీసీ శాఖ మంత్రుల వారు కూడా వాళ్ళ కూడా అపూర్వ అనుభవం ఉంది. మన జాతికి ఏం చేయాలో వారు కూడా అనుభవం ఉంది. ఇవాళ గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు మా పున్నమన్న నన్ను చూడు, ఇప్పుడు నేను గంట లేటెస్ట్ నన్ను తీసుకుని వచ్చాడు. వాస్తవానికి కూడా ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి మీరు కొద్దిగా ఒక మీ సంఘాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి కనీసం ఫలాలు నేను మొదటిసారి కూడా చెప్పేది ఇది, సంఘంలో మేము పనిచేయడానికి పెద్ద ఆయన గాని నేను గాని విసుక్కుంటున్నాం. ఎందుకంటే మీ లోపల ఐక్యత లేదు. గల్లీకో సంఘం, ఢిల్లీకో సంఘం, పట్టణానికో సంఘాలు, ఎన్ని సంఘాలు పెడతారు, ఏం చేస్తారు? ఇవాళ మన భావితరాలకు ఏం సమాచారం ఇస్తున్నాం? దయచేసి మీరందరూ ఒక తాటి మీదకి రండి. మీ చేతులు ఎత్తి దండం పెడుతున్న అందరికీ కాబట్టి భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమాలు చేయకండి. మేమంతా పోరాటం చేస్తాం. మీకు జరిగిన ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉన్నాయి. బడుగు బలైన వర్గాలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మీ యొక్క ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అందరిని అభివృద్ధి చేయడానికే ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఈ ప్రభుత్వ ఫలాలను కానీ మా ప్రజాప్రతినిధులతోని ఏ కార్యక్రమాలు అయ్యేటున్నా మమ్మల్ని సద్వినియోగం చేసుకోండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నుంచి వచ్చిన మీరు అర్థం చేసుకోవాలి. కొట్లాడినం అన్నిటికీ అంటే ఇలా మనం అందరం ఒక ఏకతాటి మీద ఉంటే మీరు కొద్దిగా మీరు ఆశించిన ఫలాలు మీకు చెందుతాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నిధులు అన్ని కూడా వస్తాయి. కాబట్టి మీరు ఏకతాటి మీదకి రావాల్సిందిగా మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటది. మేమందరం అండగా ఉంటాం. ఒక బీసీ నాయకుడు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు అంటే ఆయనకు అత్యంత ప్రీతి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా రేవంత్ రెడ్డి కూడా చాలా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కూడా చాకలి ఆయలమ్మ విగ్రహాలు కూడా ట్యాగ్మెంట్ మీద పెట్టడానికి 100కి 100 అతను సాధించి పెడతాం. మీ అందరూ ఆశయం అదే, మీ లక్ష్యం అదే. కాబట్టి మీరందరూ ఏకతాటి మీకు రండి. తప్పకుండా రాబోయే కాలంలో మీరు కొద్దిగా సిటీలో కూడా రాజాధికారానికి దూరం ఉన్నారు కాబట్టి మీ అందరికీ మేము కూడా సహకరిస్తాం. మీరు తప్పకుండా ఈ సంఘాలు గల్లీకో సంఘం బంద్ చేసి ఏక సంఘం పెట్టండి. మీ అందరంటే మేము ఉంటాం కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన సిటీలేజ్ రజకబంధ సోదరులకు, అధికారులకు అందరికీ వేదిక మీద పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.